ఓకే 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 దాసరి కిరణ్ గారు రియాక్ట్ అవ్వండి సార్. సో ఓవరాల్గా కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఎస్ రాజు గారు ఇప్పుడు కిషోర్ గారు అనే వ్యక్తి ఇప్పుడు ఎవరైతే కాల్లో మాట్లాడాడో ఆయన బాగా కవర్ డ్రైవ్లు చాలా బాగా చేశాడు, కానీ కుదరలేదు. అయితే అతను ఏం చెప్తా ఉన్నాడంటే రవీంద్రారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమాని, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తే 1,00,000 కోట్లను ఆరోపణలు చేస్తే ఈయన వ్యక్తిగతంగా బూతులు తిట్టాడండి. ఇప్పుడు మీరు ఒక ఎంఎన్సీ కంపెనీలో ఒక హయ్యర్ పొజిషన్ లో ఉండి, మేబీ ఈ రోజున హయ్యర్ పొజిషన్ లో ఉండొచ్చు, ఆ రోజున చిన్న పొజిషన్ లో ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. కానీ మీరు ఒక చదువుకున్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు మీరు ఏం చేసి ఉండాలి? విత్ ప్రూఫ్స్ చూపించి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు తినలేదు, ఓ 10,000 కోట్లు 5,000 కోట్లోనే తిన్నాడు, ఇదిగో ప్రూఫ్స్ ఇదిగో అని చెప్పి ఒక టెక్నికల్ పర్సన్ గా మీరు ఆ గీఓస్ లేకపోతే ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఏమన్నా మీకు దగ్గర ఉంటే అవన్నీ కూడా తీసుకొచ్చి, లేకపోతే ఆయన ప్రాపర్టీస్ కి సంబంధించి డాక్యుమెంట్స్ చూపించి, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతే అవినీతి చేశాడు, 1,00,000 కోట్లు అవినీతి చేయలేదు అని చెప్పాలి. కానీ మీరేం చేశారు? దేవాంష్ని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు పేటరేగిపోయి చెలరేగిపోయి పోస్టులు పెట్టారు. దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు మీరు? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి పొలిటికల్ అఫిలియేషన్స్ ఉంటాయి. నేను ఇప్పాల రవీంద్రారెడ్డి మాస్క్ పెట్టుకుని పోస్ట్ పెట్టాడు అల్లా. మేమేమన్నామంటే సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో కొన్ని లక్షల ప్రొఫైల్స్ మాస్క్ పెట్టుకుని ఉన్నాయి, వాళ్ళందరూ మొహాలు చూపించట్లా. ఇప్పాల రవీంద్రారెడ్డి అనే వ్యక్తి లేకపోతే దాసరి కిరణ్ అనే వ్యక్తి మేము డైరెక్ట్ గా మా పేర్లు పెట్టుకుని మేము పోస్టులు పెడతాం. కానీ ఎంతవరకు పెడతాం? వ్యక్తిగతంగా వెళ్ళాం. సెటైరికల్ గా మనం చెప్పాలనుకున్నది ఎదుటివాడికి అర్థమయ్యేలాగా, వాడు మనసు నొచ్చుకోకుండా మనం చెప్పాల్సింది చెప్పాలి ఒక చదువుకున్న వ్యక్తిగా. మీరు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తీసుకురాలేదు, ఈ టైంలో తీసుకొచ్చారు ఒక కంపెనీ అంటే, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు మూసుకుని అవతలకి వెళ్ళి స్కిల్ లేదు, గడి గుడ్డు లేదు, ముందు బూతులు తిట్టని చెప్పుంటాడు. ఈ రోజున గవర్నమెంట్ స్కిల్ అప్గ్రేడ్ చేయాలని, లేకపోతే స్కిల్ సెన్సెస్ చేయాలని చెప్పి చిత్తశుద్ధితో ఉంది ఈ రోజున ప్రభుత్వం. నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో ఒక గోల్డ్ పార్క్ తీసుకొస్తా ఉన్నారు. గోల్డ్ స్మిత్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ స్కిల్ అప్గ్రేడ్ చేయడానికి ఆయన ఒక సొంతంగా ఒక ఫౌండేషన్ పెట్టి వాళ్ళందరికీ స్కిల్ అప్గ్రేడ్ చేస్తా ఉన్నారు మంగళగిరి నియోజకవర్గంలో. అది కూడా రవీంద్రారెడ్డి తీసుకొచ్చాడా? అంటే ఇక్కడ నేను ఏం చెప్తా ఉన్నానంటే, మీరు ప్రజల్ని మభ్యపెట్టొద్దు. ఈ రవీంద్రారెడ్డి అనే వ్యక్తి చెప్తే ఆ కంపెనీ వాళ్ళు వింటారనో, లేకపోతే మహారాష్ట్ర వెళ్లకుండా ఆంధ్ర కేవలం రవీంద్రారెడ్డి చెప్తేనే వచ్చిందనో నేనైతే నమ్మట్లేదు, నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది, వాళ్ళకు ఒక ప్యానల్ ఉంటుంది. ఏ స్టేట్కి వెళ్తే బాగుంటుంది, ఏ స్టేట్ మనకి, ఏ రాష్ట్రం మనకి బెనిఫిట్స్ ఇస్తుంది, లేకపోతే ఏ స్టేట్లో మనం ఇచ్చే టెక్నాలజీని వాళ్ళు తీసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారని రకరకాల అనాలిసిస్ చేసుకుని, రకరకాల రిపోర్ట్స్ బేస్ చేసుకుని వాళ్ళు పలానా స్టేట్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కానీ రవీంద్రారెడ్డి చెప్పాడు కాబట్టి మనం ఆంధ్రాకి వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ స్కిల్ అప్గ్రేడ్ చేద్దామని అయితే ఆ కంపెనీ అనుకోదని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తా ఉన్నా. అయితే ఇందాక మన రమేష్ అన్న ఆ లెటర్ ఎట్లా రాస్తారు అనేది ఆయన ప్రస్తావించడం జరిగింది. అంటే ఆ లెటర్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు, జస్ట్ 2 లైన్లు చదివి వినిపిస్తాం. హిస్ వ్యూస్ అండ్ ఎక్స్ప్రెషన్స్ గో బియాండ్ పొలిటికల్ అలైన్మెంట్ అండ్ రేజ్ కన్సర్న్స్ అబౌట్ హిస్ ఎబిలిటీ టు మెయింటైన్ న్యూట్రాలిటీ అండ్ ప్రొఫెషనలిజం వైల్ ఎంగేజింగ్ ఇన్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ టు ద స్టేట్. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఇతనుకున్న భావజాలం దృష్ట్యా, లేకపోతే ఇతనుకున్న పొలిటికల్ అలైన్మెంట్ దృష్ట్యా కేవలం భాష మాత్రమే కాదు, అతనుకున్న ఐడియాలజీ. రేపొద్దున ఆంధ్రాలో ఆ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అతనికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ పొంగిపోదని గ్యారంటీ ఉంది. కొంతకాలం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు, ఇప్పుడు రాజకీయాల్లో విమర్శలు అనేవి సర్వసాధారణం కదా. రేపొద్దున సంవత్సరం తర్వాత ఎవరో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఏదో విమర్శ చేశారని చెప్పి ఇతను ఆ పొలిటికల్ పార్టీకి ఎలైన్ అయిపోయి ఈ ప్రాజెక్టు గురించో, లేకపోతే ప్రాజెక్ట్ లో జరుగుతున్న అంశాల గురించో మళ్ళీ తప్పుగా బయటకు వచ్చి మాట్లాడు అని గ్యారంటీ ఏముంది? ఇటువంటి ప్రాజెక్టులు ప్రతిష్టాత్మకంగా సిస్కో వర్సెస్ ఏపీ గవర్నమెంట్ తీసుకుంటున్నప్పుడు న్యూట్రల్ గా ఉండే వ్యక్తులు ఉండాలి, న్యూట్రల్ మైండ్ సెట్ తో ఉండే వ్యక్తులు ఉండాలి. ఇట్లా జగన్మోహన్ రెడ్డి నిమిషం సార్ కంక్లూడ్ చేస్తాను, విమర్శించారని చెప్పి వ్యక్తిగతంగా దాడులకు దిగే వ్యక్తులు ఉండకూడదు అని దాని సారాంశం. ఓకే డన్. కారుమంచి రమేష్ గారు రియాక్ట్ అవ్వండి సార్ ప్లీజ్. ఇప్పుడు మన కిరణ్ అన్న మాట్లాడినా వీళ్ళు మాట్లాడినా ఎంతసేపు కూడా ఎఫిలియేషన్ గురించి వీటి గురించి మాట్లాడుతున్నారు. కానీ రవీంద్ర ఇప్పాల అనే వ్యక్తి గత 7-8 సంవత్సరాలుగా క్లియర్గా అతను ఎక్కడా కూడా పార్టీతో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా ఉన్న అతను వీరాభిమాని, అందరికీ తెలుసు ఆ విషయం.
ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. మేము ఎవరం కూడా అదేం కాదంటలా. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మహారాష్ట్రకు వెళ్ళిపోయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఏ పార్టీని కూడా అతను పార్టీకి ఎఫిలియేషన్ అని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అనుకోకుండా మహారాష్ట్రకు వెళ్ళిపోయే ఈ సిస్కో ప్రాజెక్టును కూడా అతను ఆంధ్రప్రదేశ్లో పెడితే మన పిల్లలు బాగుపడతారు, మన రాష్ట్ర విద్యార్థులు బాగుపడతారు అని చెప్పి ఒక మంచి నిర్ణయంతో 5 రాష్ట్రాలకు టెరిటోరియల్ మేనేజర్ ఉన్న వ్యక్తి ఆ ప్రాజెక్ట్ని రాష్ట్రానికి తీసుకురావడం, అతనికి ఏం సంబంధం లేదు, అతను కాకుండా అయినా సరే అవుతుంది అలాగని చెప్పి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఒక టెరిటోరియల్ మేనేజర్గా ఉన్న వ్యక్తి అంటే అతను నిర్ణయం తీసుకునే స్థాయిలోనే ఉంటాడు. అంత స్థాయి లేకుండా, నిర్ణయం తీసుకునే స్థాయి లేకుండా అతనైతే ఉండడు. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు కోసం అతనైతే పార్టీలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఈ ప్రాజెక్ట్ని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాడు అనే విధంగా ఆ దృష్టితో అతన్ని చూడాలి తప్ప ఎప్పుడో గతంలో ఏదో జరిగింది, ఆ జరిగిన దానికి ఈ రోజున అతను ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల నుంచి తప్పించండి అనడం అనేది సమంజసం కాదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఖచ్చితంగా కూడా ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ని రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడ విద్యార్థులు బాగుపడాలనుకున్న వ్యక్తి ఆ ప్రాజెక్టును పాడు చేస్తాడు, అతని మూలంగా ఆ ప్రాజెక్ట్ ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయని అయితే నేను అనుకోను. ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఆ విషయం మీద పునరాలోచించాలి. ఖచ్చితంగా అతని సేవల్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉపయోగించుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి. బూతులు స్కిల్ స్కిల్ కాకపోతే ఇప్పుడు అందుకంటే ఎక్కువ ఉన్నారన్న మీ దాంట్లో నేను నీకు ప్రొఫైల్స్ పెడతా, మీ ఇప్పుడు ఉన్న వాళ్ళలో నీకు ప్రొఫైల్ నేను అదే చెప్తా ఉన్నా. వాళ్ళు ఎంతమంది అన్ని బయట పెట్టాలి. నేను మాట్లాడట్లా, అన్ని పార్టీల గురించి మాట్లాడుతున్నా, అన్ని పార్టీల గురించి మాట్లాడుతున్నా. అందరికి బయట వస్తా ఉంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని, రాజశేఖర రెడ్డి గారు అభిమాని కాబట్టి బూతుల స్కిల్స్ అని చెప్తున్నావు. ఈ రోజున మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళలో ఎంతమంది బూతులు వాళ్ళ అభిమాని కాబట్టి నేను చెప్పట్లే, వాళ్ళ అభిమాని కాబట్టి నేను చెప్పట్లే. అతను పెట్టిన పోస్ట్ మాట్లాడు. రవీంద్రారెడ్డి కాబట్టి అతను పెట్టిన పోస్ట్ చూపిస్తా కిరణ్ అన్న నీకు. అంటే ఇక్కడ ఇప్పటికీ కూడా ఆయన వాళ్ళ అభిమాని, సో ఖచ్చితంగా ఆయన అభిమాని కాబట్టే ఇప్పటికి కూడా ఆయన అభిమానే, వాళ్ళ కుటుంబానికి ఆయన అభిమాని అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ సందర్భంలో అలాంటి వ్యక్తి ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. సో దాని మీద కూడా ఖచ్చితంగా చూడాలి కదా. సో ఇది ఇవాల్టి హాట్ టాపిక్. సో మొత్తానికి దాసరి కిరణ్ గారు, విజయ్